తెలంగాణ మలిపూరులో ఉధృతంగా ఉద్యమించిన ఆడపడుచు, ఉద్యమకారులకు అండగా నిలబడాలనే ఉద్వేగం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్న అక్కాతమ్ముళ్లపై లాఠీ జుళిపించలేను అని స్పష్టం చేసిన వీర వనిత. ఆమెనే పోలీస్ నళిని. నా రాష్ట్రం వచ్చాకే నేను ఉద్యోగం చేస్తా అని ప్రతిజ్ఞ చేసి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అది తెలంగాణ మలిపోరు ఎగిసిపడుతున్న సమయం. ఉద్యమాన్ని ఆపేందుకు అప్పటి పాలకులు పోలీసులను ప్రయోగించారు. మెదక్ డీఎస్పీగా నళిని కొనసాగుతున్నారు. ఉద్యమకారులపై జరుగుతున్న దౌర్జన్యాలకు ఆందోళన చెంది నేరుగా హైదరాబాద్కు చేరుకొని 2009 డిసెంబర్ 7న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ గడ్డపై పుట్టిన నేను ఉద్యమకారులను అణచివేసి తెలంగాణ తల్లికి ద్రోహం చేయలేను, అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, సబ్బండ జాతులు ఊరూరా ఆమె త్యాగానికి జైకొట్టారు. డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఆమె తిరిగి డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు. ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవటాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 22 పేజీలతో సోనియా గాంధీకి, 9 పేజీలతో కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి 2012 నవంబర్ 1న మరోమారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోలీసు ఉద్యోగం చేయాలన్నది తన చిన్ననాటి కోరిక. ఈ మేరకు జూలై 16, 2009లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ పోస్టింగ్ మెదక్ డీఎస్పీగా వచ్చారు. ఎంతో ఇష్టపడి ఎంచుకున్న తన కెరీర్ను కేవలం 5 నెలల్లోనే వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన దీక్ష చేపట్టారు. ఆమె చేపట్టిన దీక్షకు అప్పటి ఎంపీలంతా హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యం కాదు, తెలంగాణ వాదాన్ని బతికించుకునేందుకే పోటీలో నిలబడ్డాను అని ఆమె అప్పట్లో చెప్పారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటినా తీరా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఆమె కనిపించకుండా పోయారు. జాడా లేదు. ఆమె గురించి ఎవరికీ తెలియదు. సదరు ఉద్యమ పార్టీ ప్రభుత్వం కూలిపోయాక ఇప్పుడు అందరి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు మళ్లీ కొలువు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరిట అభ్యర్థనలు కనిపిస్తున్నాయి. నిజమే కదా, తెలంగాణ పేరిట ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. అనర్హులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసిన శక్తులు తెలంగాణలో అధికారాన్ని అనుభవించాయి. మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన ఆమెకు న్యాయం ఎందుకు జరగలేదు అనిపించింది. అయితే ఇప్పుడు ఆమె చేస్తుంది ఎలా ఉంది అనేది మాత్రం అందరికీ క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆమె కంప్లీట్గా ఓ భిన్నమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులు, వీడియోలు కనిపించాయి. ఒక డీఎస్పీ, ఒక తెలంగాణ ఉద్యమకారిణి ఇప్పుడేం చేస్తుందనే ఆసక్తికి సమాధానం ఇది. ఆమె మాటల్లోనే నా మనసులో మాట అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తి అయిన తర్వాత కూడా నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ల ద్వారా అర్థమవుతోంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొందరు జర్నలిస్టులు బయట కావాలి అని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, అర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను. ఉద్యమ సమయంలో నన్ను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఎప్పుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్టు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా
ఇప్పుడు కూడా నాకు యాచించటం ఇష్టం లేదు. ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్టయితే పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్లు వేస్తే నా నియామకం రద్దవచ్చు కూడా. కురివితో తలగొక్కున్నట్టు అవుతోంది. గతంలో ముఖ్యమంత్రి రోసయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో, 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గుర్తే. అందుకే నేను ఉద్యోగం అడగను. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో ఒక రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. త్యాగి నుండి యోగిని అయి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయి కోలుకున్నాను. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినై సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నాను. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అలాగే ఆకలి వేయనిదే ఎవరూ కూడా అన్నం కావాలి అని అడగరు. మరి నళిని గారి పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.